ముస్లింలు కానీ ఒక క్రైస్తవుని కానీ ఒంటి మొత్తం దాగిన వాళ్ళని ఎవరినో చూపించండి. ఇంకొకటి ఎడారి మతాలంటే అరగుండు గారు గుండు బయలుపోతుంది. మళ్ళీ చెప్తాను, ఎందుకంటే భారతదేశానికి క్రైస్తవ్యం ఇస్లాం ఏ రకంగానైతే విదేశాల నుంచి వలస వచ్చాయో అదే రకంగా మనుషులతో సహా వలస వచ్చిన మతం హిందూ మతం, బ్రాహ్మణ మతం. ఇరాన్ ఇరాక్ ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చారు వాళ్ళు. క్రిస్టియానిటీ అనేది వేరే దేశానిదైనా క్రిస్టియానిటీలో ఉన్నది ఇక్కడ భారతీయులు. ఇస్లాం అనేది వేరే దేశానిదైనా ఇస్లాంను పాటించే ముస్లింస్ ఇక్కడ భారతీయులు. కానీ బ్రాహ్మణ అలా కాదు. బ్రాహ్మణ అనే పేరు ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్య బ్రాహ్మణులు. వాళ్ళందరూ కూడా ఇరాన్ ఇరాక్ నుంచి వచ్చారు. వాళ్ళు మతంతో సహా మోసుకొని వచ్చారు వాళ్ళు ఇక్కడికి. వాళ్ళది కదా అసలైన ఎడారి మతం. మహా అయితే ఈ పిల్ల మతాలు అయితే అసలైనటువంటి పెద్ద మతం అది ఎడారి మతం. ఎడారి మతం అని అంటే ఏంటో తెలుసా? వెధవాయను నేను, పెద్ద వెధవాయను నేను అని వాడికి వాడే తెచ్చుకున్నట్టుగా ఉంటుంది ఎడారి మతం అని అంటే. ముందు వాడిని హిందూ మతం గురించి మాట్లాడమనండి ఎడారి మతం అని, తర్వాత క్రైస్తవం గురించి ఇస్లాం గురించి మాట్లాడమని చెప్పండి. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో.